ఫ్రెండ్స్, రాష్ట్ర రాజధాని విశాఖపట్నంపై చంద్రబాబు సంచలన ప్రకటన. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఏపీ రాజధానిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఏపీకి రాజధాని అమరావతి అని స్పష్టం చేశారు. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రత్యేక సిటీగా తయారు చేస్తామని అన్నారు. అలాగే కర్నూలు అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రజాప్రభుత్వంలో ప్రజావేదికల కూల్చివేతలు ఉండవని అన్నారు. 3 రాజధానుల రాష్ట్ర భవిష్యత్తు ఆటలు ఉండవని పేర్కొన్నారు. విశాఖలో సునామీల మెజార్టీలు వచ్చాయని అన్నారు. నువ్వు రావద్దని జగన్కు విశాఖ ప్రజలు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. రాయలసీమలోనే ఊహించిన మెజార్టీలు ఇచ్చారని తెలిపారు. జగన్పై రాయలసీమ తిరుగుబాటు చేసిందని వ్యాఖ్యానించారు. సీఎంగా ఉన్న మామూలు మనిషిగానే వస్తా అని అన్నారు. పరదాలు కట్టం, చెట్లు కొట్టేయమని జగన్కు కౌంటర్ ఇచ్చారు. స్టేట్ ఫస్ట్ అనే నినాదంతో ముందుకెళ్తామని అన్నారు. అదేవిధంగా వైసీపీ నాయకులపైన తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఎందుకంటే 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ని నాశనం చేశారని, ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి అభివృద్ధి లేదని వైసీపీ నాయకులు అయితే విరుచుకుపడ్డారు. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంటపల్లి ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇప్పుడు వరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.